జై శ్రీరాధే కృష్ణ మిత్రులారా, ఈ దివ్య ప్రయాణానికి స్వాగతం. ఓ కృష్ణ ఎవరు? నేటికి ఆయన భక్తులు ఈ ప్రసంగాన్ని వింటున్నారు. జీవితంలో మరియు ప్రతి కష్టంలో మీ కృప మీతో ఉండుగాక. దూరంగా ఉండు. కాబట్టి మిత్రులారా, ఆలస్యం చేయకుండా వెళ్దాం. శ్రీకృష్ణుడి ఈ అద్భుతమైన అమృత బోధలు ప్రయాణం ప్రారంభిద్దాం. శ్రీకృష్ణుడు అంటున్నాడు, అవును, ప్రతి పెద్ద పనికి సమయం అవసరం. కాబట్టి ఓపిక పట్టడం మర్చిపోవద్దు. అన్నీ అనిపించినప్పుడల్లా అది ముగిసిపోతుంటే అది కొత్త ప్రారంభం అని తెలుసుకోండి. ఆమె నీకోసం ఎదురు చూస్తోంది. సగ నిర్ణయాలు బయటి వ్యక్తులు దీన్ని చేయడం ప్రారంభిస్తే అర్థం చేసుకోండి, కుటుంబం విడిపోయింది. చెత్త సమయాలు అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇది మీ ప్రియమైన వారి మధ్య దాక్కోవడానికి మీకు సహాయపడుతుంది. అపరిచితుల మధ్య దాక్కున్నప్పుడు మనం మన సొంత మనుషులను చూస్తాము. ఉన్నాయి. అధిక గౌరవముంటే మీరు కలవడం ప్రారంభిస్తే అప్రమత్తంగా ఉండండి, ఎందుకంటే ప్రపంచం ఆమెకు అబద్ధాలు చెప్పేవాళ్లంటే పిచ్చి. కొంచెం నిజం మీరు ఇలా చెబితే మీ స్వంత వ్యక్తులు బాధపడతారు. ఏదైనా మీ ఇంటి గుమ్మం వద్ద ఉన్న ఫకీరును అవమానించకండి. అతను ఆయన భిక్షాటన చేయడానికి మాత్రమే కాదు, ఆశీర్వాదాలు ఇవ్వడానికి కూడా వస్తాడు. జీవితం మంచిదా చెడ్డదా అనేది మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే మనకు ఒకే ఒక జీవితం లభిస్తుంది. మంచితనం తనతోనే ప్రారంభం కావాలి. తిలకం వేసే ముందు వేలికి రంగు వేసుకున్నట్లు డబ్బు యొక్క నిజమైన శక్తిని మీరు చూడాలనుకుంటే ఇలా అనిపిస్తుంది, ఎవరి దగ్గరైనా అప్పుగా తీసుకుని ప్రయత్నించండి. ఈ సంబంధం విరిగిపోవడం మరియు చేరడం రెండింటినీ చేయగలదు. మీతో మాట్లాడే వారితో మాట్లాడండి. మీకు కావాలి. బలవంతంగా ఒకరిని అనుసరించడం మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. ప్రేమ మరియు చంద్రుడు రెండూ దూరం నుండి చూస్తే బాగుంది. దగ్గరకు వెళ్లేటప్పుడు వాటిపై మరకలు కనిపించడం ప్రారంభిస్తాయి. నా విధి పుస్తకం తెరవవద్దు. ప్రతి మనిషికి హృదయం ఉంటుంది. నేను గర్వపడే వ్యక్తిని బాధ పెట్టాను. ప్రేమ మొదటి గుర్తింపు ఏదైనా కావచ్చు, కాని చివరి గుర్తింపు ఎల్లప్పుడూ కన్నీళ్లే. నొప్పి అది జరుగుతుంది, కాని ఎవరైనా దానిని స్వీకరించవలసి వస్తుంది. తయారు చేయడం సాధ్యం కాదు. నేను తెలివైనవాడిని, అందుకే నాకు ఎవరు అంత ఇచ్చారో నాకు తెలుసు. నేను నిన్ను మూర్ఖుడిని చేశాను. ఆ జనాలకు ఎందుకు? వేరొకరితో నవ్వుతూ ఏడుపు. అదృష్టవశాత్తు మరణం అందరికి వస్తుంది. లేకపోతే ధనవంతుడు అతను పేదవాడు కావడం వల్లే చనిపోయాడని వాళ్ళు అతన్ని ఎగతాళి చేశారు. వెళ్ళాను. ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండటం నేర్చుకోండి. ఇది మిమ్మల్ని మీరే చేస్తుంది. దాన్ని మరింత బలంగా కనుగొంటారు. చల్లని ఇనుము లాంటిది. ఇది చాలా కష్టం, కాని వేడి చేసినప్పుడు ఎవరైనా దీన్ని సులభంగా వంచవచ్చు. సరైనది. అదేవిధంగా కోపం మిమ్మల్ని బలహీనపరుస్తుంది, మరియు ప్రజలు తమ స్వంత కోరికల ప్రకారం మిమ్మల్ని మార్చుకోగలరు. కాబట్టి మీకు కోపం వచ్చినప్పుడల్లా ఓపిక పట్టండి. సంబంధాలు గౌరవించదగినవి కాబట్టి నేను నమస్కరిస్తున్నాను. నాకు అది ఇష్టం. లేకపోతే నేను ముందు తప్పు చేశాను. నేను కాదు, మరియు ఇప్పటికీ కాదు. ఈ ప్రపంచంలో చాలామంది అతన్ని జాన్ అని పిలుస్తారు, కాని అదే కొన్నిసార్లు హృదయాలను విచ్ఛిన్నం చేయడంలో ప్రజలు వెనుకబడి ఉండరు. ప్రత్యక్ష ప్రసారం. అందుకే జాగ్రత్తగా ముందుకు సాగడం ముఖ్యం. మానవుడు ఇది కూడా స్టాక్ మార్కెట్ లాగా మారింది. ఎప్పుడు ఎవరు పడిపోతుందో లేదో అంచనా వేయడం అసాధ్యం. పదాలకు కూడా రుచి ఉంటుంది. మాట్లాడటం ద్వారా ముందుగా ఒకరు తనకు తానుగా ఆలోచించుకోవాలి. ఒకవేళ ఒకరు నేను మీకు ఇది చెబితే మీకు ఎలా అనిపిస్తుంది? దున్హకంలో కూడా నవ్వడం నేర్చుకున్న వ్యక్తి అతని జీవితం నిజంగా విజయవంతమైందని భావిస్తాడు. అది సంభవిస్తుంది. మీరు ఎవరినైనా మీ అలవాటుగా చేసుకున్నప్పుడు మీరు దానిని తీసుకుంటే అదే వ్యక్తి మిమ్మల్ని ఎప్పటికీ విచ్ఛిన్నం చేయవచ్చు. నన్ను ప్రేమించేంతగా గౌరవాన్ని ఎగతాళి చేయకండి. ప్రేమ అవసరం, కాని ఆత్మగౌరవం కంటే ఎక్కువ కాదు. అందమైనది. అది కనిపించాల్సిన అవసరం లేదు, కాని ఎవరికైనా అది ముఖ్యం. అది అత్యంత అందమైన అనుభూతి. బాడీ మౌంటెడ్ గాయాలు మానిపోవచ్చు, కాని ఆత్మగౌరవం ప్రభావితమవుతుంది. ఆ గీతలు ఎప్పటికీ పోవు. మీరు స్వేచ్ఛగా జీవించాలనుకుంటే ఎవరితోనూ ప్రేమలో పడకండి, ఎందుకంటే ఇది కొత్త యుగం. ఈ రోజు మీతో ఉన్నవాడు రేపు మీతో ఉంటాడు.
అది వేరొకరిది కావచ్చు. జీవితం సరిగా ఉంటే, నేను దీన్ని అర్థం చేసుకుంటే, నేను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఈ ఉత్సవాన్ని ఆస్వాదిస్తాను. మీరు దానిని గ్రహిస్తారు. మరియు మీకు అర్థం కాకపోతే సంతకు వెళ్ళండి. మధ్యలో కూడా మీరు ఒంటరిగా ఉంటారు. మనం ఇలాగే ఉన్నాం. మనం నాటకాలు చూసే యుగంలో జీవిస్తున్నాం. వాళ్ళు ఏడుస్తూ వాస్తవాన్ని చూసి అందరూ అంటారు, ఇది ఒక షో ఆఫ్. మీరు మీ జీవితాన్ని తడి కాగితంలా చూసుకున్నారు. ఏదోలా అయిపోయింది. నేను నిన్ను రాయగలిగే స్థితిలో ఉంచలేదు. కాల్చడానికి. మన జీవితంలో అత్యంత శక్తివంతమైన విషయం ఇది. ప్రతి పరిస్థితిని మార్చగల ఆలోచన, సామర్థ్యం కలిగి ఉంటుంది. నా కర్మ, నా విధి ఉంది. దీనిని అనుసరించేవాడు ఎన్నటికీ ఓడిపోడు. కాదు, ఒక వ్యక్తి తన గురించి ప్రతిదీ మీకు చెబితే, అతను దానిని పంచుకుంటే, అతను మీపై ఆధారపడి ఉన్నాడని అర్థం చేసుకోండి. అతను నన్ను చాలా నమ్ముతాడు. ఒంటరిగా ఉండటం మరియు ఒంటరిగా ఏడుపు ఒక వ్యక్తిని అత్యంత బలవంతుడిని చేస్తుంది. ప్రజలు అక్కడే సమయం గడుపుతారు. అతను నిజంగా ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నాడో అక్కడ చేస్తాడు. మిగతావన్నీ కేవలం ఒక సాకు. నొప్పి ఉన్నప్పుడు అది హద్దులు దాటితే ఆ వ్యక్తి ఏడుస్తాడు. లేదు, అతను మౌనంగా ఉంటాడు. ఈ ప్రపంచంలో ప్రేమించేవారు చాలా మంది ఉన్నారు. కాని నిజమైన ధర ప్రేమ కాదు, నమ్మకం. నేను ఒకరికి గౌరవం ఇస్తాను కాని అతనికి తన హోదా ఏమిటో తెలియదు. ఇది జరగదని నాకు చూపించు. నిర్ణయించబడినది అతను స్వయంగా నడుచుకుంటూ వస్తాడు. అక్కడ లేనిది వస్తుంది, అది కూడా పోతుంది. జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకోవడం, దాని నుండి తీసుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడి నుండి ఎవరూ ప్రాణాలతో తప్పించుకోలేరు. ఇది అయితే ప్రపంచం ఇంత బాగుంటే మనం ఏడుస్తాం. ఇంత దారుణంగా ఉంటే నేను పుట్టేవాడిని కాదు. వెళ్ళేటప్పుడు అంతమంది కళ్లను తడి చేయకండి. వెళ్ళండి. ఈరోజు నాకు నువ్వు అవసరం లేకపోయినా కాని ఒకరోజు నువ్వు నన్ను ఖచ్చితంగా మిస్ అవుతావు. ఈరోజు నేను నా నీడను అడిగాను, నువ్వు నన్ను ఎందుకు అనుసరిస్తున్నావని. తో అతను నవ్వి, ఇంకెవరు అని జవాబిచ్చాడు. అతను మీతో ఉన్నాడా? మనల్ని ఎవరు పట్టించుకోరు. అతన్ని డిస్టర్బ్ చేయడంలో అర్థం లేదు. ఎవరిది అతనికి మాట్లాడాలని అనిపించకపోతే అతన్ని బలవంతం చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. గర్వం అంటే ఏంటి సార్? ఒక వ్యక్తి బాహ్య రూపాన్ని తొలగిస్తే ఇస్తే లోపల అందరూ ఒకేలా ఉంటారు. ఉన్నాయి. నువ్వు దేని వెంట పరుగెత్తుతున్నావో ఆలోచించండి. మీరు ఆమెను కనుగొంటే ఏమి చేస్తారు? శాంతి. మీరు సుఖంగా భావించే దాని నుండి దాన్ని పొందలేరు. అవును, గమ్యాన్ని చేరుకోవడం అంత సులభం కాదు. మార్గాలు అవి చాలా తీసివేస్తాయి. కాబట్టి దానిని గ్రహించండి. ఇది ప్రయాణికుడికి మాత్రమే జరుగుతుంది. ఒకటి ఆశిస్తున్నాను, క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనం బలంగా ఉండే శక్తి అలాంటిది. ఆమె దానిని భద్రంగా ఉంచుతుంది. ప్రియమైనవారు చెప్పిన విషయాల గురించి ఇది గుండెపై ప్రభావం చూపుతుంది. లేకపోతే బయటి వ్యక్తుల గురించి నా కళ్లలో నీళ్లు తెప్పించే ధైర్యం దానికి ఎక్కడిది? కాలేదు. నేను ఒంటరిగా ఉండటం అలసిపోను. కాని ప్రజల ముందు నకిలీ చిరునవ్వుతో అలసిపోయాను. నేను వెళ్తున్నాను. నా హృదయాన్ని రాయిగా మార్చాల్సి వచ్చింది కాబట్టి కళ్ళు నదిగా మారకూడదు. ఎంత నిజాయితీ లేనిది ఈ హృదయం. అది నా కోసం కొట్టుకుంటుంది కాని నా కోసం ఆరాటపడుతుంది, మీకోసం. ఖరీదైన బూట్లు ధరించేవారు నా విధిలో ఎక్కువగా నడవాలని రాసిలేదు. జీవితంలో ఎప్పుడూ ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు దానిని మీరే సంపాదించుకోవచ్చు, కాని మరొకరు అలా చేసే వరకు మీరు వేచి ఉండాలి. మీ చేతులు చాచకండి. నేను ఎలా ఉన్నానో అడగాలనుకుంటే జనంలో అడగకండి, ప్రైవేట్గా అడగండి. గర్వంగా ప్రజలను ఒప్పించడానికి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. బదులుగా మీ సమయం విలువను గుర్తించండి మరియు అపరిచితుల దగ్గరకు వెళ్ళవద్దు. ఎవరి నవ్వు ఎక్కువ? వాళ్ళు అందంగా ఉన్నారు, వాళ్ల గాయాలు చాలా లోతైనవి ఉన్నాయి. కొన్నిసార్లు మనం కేవలం ప్రపంచం చూడకుండా మనం లోపల పూర్తిగా విరిగిపోయాము. ప్రజలు మారారని కాదు. దీని గురించి బాధగా ఉంది. మనం వాటిని మన స్వంతంగా పరిగణించడం ఎందుకు? ఒంటరితనం చాలా నేర్పుతుంది. కాని అతిపెద్ద పాఠ్యం ఈ ప్రపంచంలో ఎవరికైనా ఎల్లప్పుడూ ఇచ్చేది ఇదే, కలిసి ఉండదు. మిమ్మల్ని మీరు బలహీనంగా భావించండి, ఇది పెద్ద తప్పు.
ఎందుకంటే మనలో ఆ శక్తి ఉంది, అది ప్రపంచాన్నే మార్చగలదు. అత్యంత ధైర్యవంతుడు గొప్ప విషయం ఏమిటంటే అది మనల్ని అక్కడికి తీసుకెళుతుంది. అది నిన్ను నువ్వు ఊహించలేని ప్రదేశాలకు తీసుకెళ్తుంది. చెయ్యవచ్చు. ఇది నేటి వాస్తవికత. మీరు విన్నట్లయితే వాళ్ళు సర్దుకుపోయారు, నేను వాళ్లకి చెప్పగానే వాళ్ళు చిక్కుకుపోయారు. ఎవరిదో మద్దతు ఒక వ్యక్తికి కాబట్టి మద్దతుగా మారకండి. అవి మనల్ని బలహీనపరుస్తాయి. మంచి సమయం కంటే ఎక్కువ మంచి వ్యక్తితో సంబంధంలో ఉండండి. మంచి వ్యక్తి మంచి కాలాలను తీసుకురావచ్చు, కాని మంచి సమయాలు మంచి వ్యక్తులు కాదు. జీవితం అత్యంత ప్రతి ఒక్కరికి ప్రశ్నలు ఉంటాయి కాబట్టి ఇది కఠినమైన పరీక్ష. భిన్నంగా ఉంటాయి. చాలా మంది ఇతరులను కాపీ చేస్తారు, వాళ్లకి తెలియదు కాబట్టి వాళ్ళు అలా చేస్తారు. అతని సొంత ప్రయాణం భిన్నంగా ఉంటుంది. డబ్బు మనిషిని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. అతను దానిని పైకి ఎత్తగలడు, కాని మనిషి డబ్బు తీసుకుని పైకి వెళ్ళగలడు. వెళ్ళలేను. చెడు కాలాలు వస్తే చింతించకండి. ఎందుకంటే కొన్నిసార్లు అది చెడ్డది. మంచి వ్యక్తులను కలిసే సమయం ఇది. దానికోసం వస్తాడు. అలాంటి వారికి దూరంగా ఉండటం మంచిది. నీ సాన్నిహిత్యాన్ని అభినందించని వారు యొక్క ఆ వ్యక్తిని కోరిక అంటే ఏమిటో అడగండి. ఎవరి దగ్గర అన్నీ ఉన్నాయి, కాని అంతేకాదు అతను ఎక్కువగా కోరుకునేది. అవి మనకు చాలా బాధను ఇస్తాయి. ఇతరులు కూడా సిగ్గుపడండి. జీవితం కష్ట సమయాల్లో వెళుతున్నప్పుడు ఆమె సమయం దాటితే ఆమె మన డ్రమ్స్ వారే వాయించాలి. అవి ఇలా అవుతాయి. విజయం కావాలంటే ఇంటికి వెళ్ళు. బయటపడండి, తడబడండి, ఏమైనా చేయండి, కాని ఖాళీగా కూర్చోవద్దు. బాధలను ఎదుర్కోవడం నుండి ఒక వ్యక్తి ఎంత ఎత్తుకు ఎదిగితే అతను పుస్తకం నుండి అంత ఎత్తుకు ఎదగగలడు. నేను దాని నుండి నేర్చుకోలేను. కొన్ని సంబంధాల ధర అది జరగదు. అవి ముఖ్యమైనవి. గుర్తుంచుకో, క్షమాపణలు తప్పులకు మాత్రమే, మోసం కాదు. ఎవరికీ అన్యాయం చేయవద్దు, కాని మీ హక్కుల కోసం నిలబడటం ఖాయం. హక్కు అది అక్కడ లేకపోతే దానివైపు ఆకర్షితులవడం వ్యర్థం. సంబంధం ఎంత గాఢంగా ఉంటే అంత ఆ వ్యక్తి మిమ్మల్ని కట్టిపడేస్తాడు. మరియు ఇది చాలా నొప్పిని కూడా కలిగిస్తుంది. ప్రపంచ హృదయం ఇది అత్యంత సురక్షితమైన ప్రదేశం. కాని చాలామంది ఇక్కడే మనం తప్పిపోతాము. మీరు ఎప్పుడైనా దీన్ని పరీక్షించుకోవచ్చు. అవును, చెడు సమయాలు చూసినప్పుడు నేను నా రంగు మార్చుకోను. ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టడం సులభం, కాని అది హృదయం నుండి వ్యక్తిని తొలగించడం కష్టం. ఎవరికైనా దానితో ముడిపడి ఉన్న జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. అబద్ధాలు కూడా వింతగా ఉంటాయి. ఇది ఒక విషయం మీరే చెబితే అది సరైనదే అనిపిస్తుంది, కాని ఎప్పుడు వేరే ఎవరైనా ఏదైనా చెబితే నాకు కోపం వస్తుంది. ఒంటరితనం అది తీవ్రంగా కుడుతుంది. మరణం తరువాత 4 భుజాలు అవి దొరికాయి, కాని ఒకే భుజంపై జీవించడం దానికోసం ఆరాటపడాలి. ఇతరులు ఎక్కడ వివరించడానికి కష్టంగా ఉన్న చోట మీరే వివరించండి. ఇది మంచిది. సంతోషంగా ఉండటానికి సులభమైన మార్గం ఇది ఒక మంత్రం. ఇతరుల కంటే మీ నుండి ఎక్కువ ఆశించండి కాదు. మీరు ఎవరినైనా బాధపెట్టిన తర్వాత సంతృప్తి చెందినప్పటికీ నువ్వు ఎవరినైనా ఏడిపించి తర్వాత వాళ్ళని నవ్విస్తే ఏమిటి? ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడటం అది దొరకడం లేదు. మీ జీవితంపై దృష్టి పెట్టండి. 2 మీకోసం చాలా వేచి ఉండేది. మీ శత్రువుకు 1000 అవకాశాలు ఇవ్వండి. అతను మీ స్నేహితుడు కావచ్చు, కాని ఒక స్నేహితుడికి అతనికి శత్రువుగా మారడానికి ఒక్క అవకాశం కూడా ఇవ్వకండి. గతం పట్ల చింత, రేపటి ఆశలు ఈ 2 దొంగలే ఈ రోజు మీ చింత. అవి అందాన్ని దొంగలిస్తాయి. చాలా తీపి మరియు సైకోఫాంట్లకు దూరంగా ఉండండి. ఎందుకంటే ప్రశంసల వంతెన కింద తరచుగా నీచత్వం యొక్క నది ప్రవహిస్తుంది. అది ప్రవహిస్తుంది. ఇబ్బంది కంటే నొప్పి మంచిది. పెంచండి. మీ ప్రియమైన వారిని ఎప్పుడూ వదిలి వెళ్ళకండి. ఎందుకంటే మీరు వదిలి వెళ్లేవారు అపరిచితులు. అవి చేతుల్లోకి వస్తాయి. జీవితంలో ఎప్పుడో ఒకసారి మీరు పిలిచే వ్యక్తిని హింసించకండి. ఎందుకంటే దేవుడు మాత్రమే ఉన్నాడు. బాగుంది అందంగా కనిపించడమే కాదు, అందంగా ఉండటం కూడా ముఖ్యం. ఒకరి వెనుక అదే పని చేయడం, అతని కోసం ప్రార్థించండి. ఇతరులను నవ్వించడం ద్వారా అహంకారం పెరుగుతుంది. కాని నేను నవ్వుకుంటున్నాను అహంకారం తెగిపోతుంది. పుస్తకాలు లేని పాఠాలు నేర్చుకున్నదే జీవితానికి సంబంధించిన నిజమైన జ్ఞానం ఉంది.
కొంచెం ఖాళీ కూడా అవసరం, ఎందుకంటే ఇది మనల్ని మనం కలిసే సమయం. అది ముందుగా మీరు ప్రేమించే వ్యక్తిని దయచేసి నువ్వు ప్రతిరోజూ అద్దంలో చూసుకుంటావు. ఎవరైనా మీరు అని చెప్పినప్పుడు మీరు దీన్ని చేయలేకపోతే మీకు చెడుగా అనిపిస్తుంది కాదా? కాని గుర్తుంచుకోండి, చాలామంది విజయం సాధించడానికి కారణం ఎందుకంటే ఎవరో వారికి అదే విషయం చెప్పారు. ఉంది. జీవితం అనేది విధి మరియు ఒక చిత్రం, రెండు తేడా రంగులలో మాత్రమే. మీకు ఇష్టమైనది అయితే రంగులతో అందమైన చిత్రాన్ని తయారు చేయండి. అది జరిగి తెలియకుండానే రంగులతో నిండిపోతే విధి పిలవబడతారు. ఉదయం రాగానే డబ్బు ఉన్నట్లు అనిపిస్తుంది, అంతా ఉంది. కాని నేను సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నిజమైన ఆనందం శాంతిలోనే ఉందని ఒకరు గ్రహిస్తారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక సాధారణ నియమాన్ని గుర్తుంచుకోవాలి. గుర్తించండి, కాని మిమ్మల్ని మాత్రమే నమ్మండి. ప్రేమను ఇవ్వడం అనేది గొప్ప బహుమతి మరియు ప్రేమ అందుకోవడానికి లభించే గొప్ప గౌరవం. తండ్రితో విభేదాలు నేర్చుకో. మీ తల్లి నుండి విలువలను నేర్చుకోండి. మిగతావన్నీ ఇదే ప్రపంచం మీకు నేర్పుతుంది. ఇసుక మీద చీమలాగా చిందిన చక్కెరను తీయగలదు, కాని ఏనుగులు లేదు. ఏ వ్యక్తిని తక్కువ చేయవద్దు. అర్థం చేసుకోండి, ఎందుకంటే కొన్నిసార్లు ఒక చిన్న మనిషి కూడా గొప్పవాడు కావచ్చు. ఆయన అద్భుతాలు చేస్తాడు. మనం తరచుగా అనుకుంటాం ఇతరుల జీవితాలు మన జీవితాల కంటే మెరుగ్గా ఉంటాయి. కాని ఇది మనం కూడా వేరొకరి కోసం ఉన్నామని మర్చిపోతాము. ఇతరులు ఉన్నారు. మౌనమే ఉత్తమమైన అలవాట్లు ఒకటి. ముఖ్యంగా మీరు మూర్ఖుల చుట్టూ ఉన్నప్పుడు. నువ్వు జరిగిపోయావు. మీరు మంచి వ్యక్తులను తిరస్కరిస్తే వారు అవి విరిగిపోవు, కాని జారిపడి మీ చేతిని నాశనం చేస్తాయి. జీవితం నుండి దూరమైపోతారు. ఎవరో అడిగారు, వాళ్ళు నిన్ను గుర్తుపట్టకపోతే నువ్వు వాళ్ళని గుర్తుపట్టవు. మీకు ఎందుకు గుర్తుంది? మేము నవ్వి సమాధానం చెప్పాము. సంబంధాలను కొనసాగించే వారికి పోటీ ఉండదు. చేయండి. నీరు మురికిగా ఉన్నప్పుడు దానిని కదిలించరు. మురికి స్థిరపడేలా చల్లగా ఉంచండి. కూర్చో. జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు కూడా కాబట్టి అశాంతి చెందే బదులు ఓపికగా ఉండండి. ఖచ్చితంగా ఒక పరిష్కారం పొందుతారు. ఏది సులభంగా లభిస్తుంది అది ఎక్కువ కాలముండదు, మరియు ఎక్కువ కాలముండేది ఆమె అంత సులభంగా అందుబాటులో ఉండదు. నేడు ప్రజలు నగరాల్లో నివసిస్తున్నారు, కాని నేను శాంతి కోసం ఒక గ్రామం కోసం చూస్తున్నాను. ఉన్నాయి. ఆ చేతిలో ఎంత వింతగా ఉంది. జనం గొడ్డళ్లతో నీడ కోసం చూస్తున్నారు. ఒకటి ఆ వ్యక్తి సాధువును అడిగాడు, జరుపుకోవడానికి ఉత్తమ రోజు ఏది? సాధువు అతను నవ్వి, మరణానికి కేవలం 1 నిమిషం దూరంలో ఉన్నాడని జవాబిచ్చాడు. మీరు ముందు రోజు చెడును కనుగొనడానికి ఇష్టపడితే అప్పుడు అద్దం ఉపయోగించండి, టెలిస్కోప్ కాదు. శ్రద్ధ వహించే వ్యక్తులను కనుగొనండి, ఎందుకంటే నిన్ను వాడుకునే వాళ్ళు నిన్ను వారే కనుగొంటారు. తీసుకుంటాను. ఎవరైనా నన్ను బాధపెట్టినప్పుడు నేను నాకు మౌనంగా ఉండటం ఇష్టం, ఎందుకంటే నేను ఖచ్చితంగా నా సమాధానం కంటే మెరుగైన సమాధానం ఇస్తాను. ఈరోజు నేను ప్రార్థనల చౌక ధరను అర్థం చేసుకున్నాను. ఒక పేదవాడు కేవలం ₹1కి లక్షల దీవెనలు ఇచ్చినప్పుడు వెళ్ళాను. లోతైన విషయాలను అర్థం చేసుకోవడానికి, లోతుగా పరిశోధించడానికి మరియు లోతుగా మారడానికి జీవితం ఒకరు లోతైన గాయాలతో బాధపడవలసి ఉంటుంది. కాబట్టి పొరపాట్లు చేయు భయపడకండి, ఎందుకంటే పడిపోతామని భయపడేవారు అవి ఎప్పటికీ ఎగరలేవు. ఇతరులకు అతను తన సొంత వ్యక్తిని మాత్రమే తక్కువగా చూస్తాడు, నేను ఎత్తును నమ్మను. ఓ దేవుడా, ఒకవేళ మీరు ఏదైనా విచ్ఛిన్నం చేయాల్సి వస్తే నా అహాన్ని విచ్ఛిన్నం చేయండి, ఇవ్వండి. నువ్వు ఏదైనా కాల్చాలనుకుంటే నా కోపాన్ని కాల్చివేయి, ఇవ్వండి. సత్యం మరియు మంచితనం కోసం మరెక్కడా వెతకకండి. అవి మీలో లేకపోతే అవి ఎక్కడా లేవు, అందుబాటులో ఉండదు. జీవితం ఒక కుండీలో పెట్టిన మొక్కలాంటిది. తేలికపాటి సూర్యకాంతికి వాడిపోయేలా కనిపించకండి, కాని అడవిలోని చెట్లలాగా ఉండండి. అతను ప్రతి సందర్భంలోనూ సంతోషంగా నృత్యం చేస్తాడు. మూర్ఖుడు మాత్రమే జీవితాన్ని నిజంగా ఆనందిస్తాడు, ఎందుకంటే తెలివైన వ్యక్తులు తరచుగా గందరగోళానికి గురవుతారు. నివసిస్తున్నారు. ప్రతి ఒక్కరూ పుణ్యఫలాలను కోరుకుంటారు, కాని లేకుండా మంచి పనులు, పాపాలు చేసినా ఫలితం ఉండదు. నాకు కావాలి. మనిషి 3 విషయాల కోసం జీవిస్తాడు. కష్టపడి పనిచేస్తాడు. ముందుగా
నా నామము ఘనపరచబడునుగాక. రెండవది, నా బట్టలు అందంగా ఉండాలి. నా మూడవది, ఇల్లు విలాసవంతంగా ఉండాలి. కాని అసలు విషయమేమిటంటే జీవితంలో ముగింపు లాంటిది ఏదీ లేదు. ప్రతిరోజూ ఒక కొత్త ప్రారంభం మీకోసం వేచి ఉంది. మీ కలలకు ఒక్క అవకాశం ఇవ్వండి. అవి పూర్తి అయినా కాకపోయినా అవి కనీసం ఒక ప్రారంభం చేయి. ప్రతిచోటా మంచి వ్యక్తులు ఉన్నారు. గుర్తించండి, ఇది చెడు సమయాల్లో జరుగుతుంది. జ్ఞానం ఒక పువ్వు లాంటిది. అది ఎంత ఎక్కువగా వికసిస్తుందో అంత ఎక్కువగా దాని సువాసన వస్తుంది, దాన్ని వ్యాపింపజేస్తుంది. కలల కంటే వాటి గురించే ఎక్కువ పని చేయడం ముఖ్యం. గౌరవద్వారం గట్టిగా ఉంది మరియు అది చిన్నదిగా మారుతుంది. ప్రవేశించడం ద్వారా ముందుగా మీరు తల వంచుకోవాలి. కాలం కంటే గొప్పది ఈ ప్రపంచంలో గురువు, దాత మరియు బలవంతుడు లేడు. కాదు, కీర్తి శిఖరాగ్రంలో ఉన్నప్పుడు గర్వంగా ఉండకండి. ఎందుకంటే ప్రాణం ఉన్నవాడే నమస్కరిస్తాడు. అహంకారం అనేది చనిపోయిన వారి గుర్తింపు మాత్రమే. నువ్వు ఆకాశంలో నక్షత్రం కావాలని అనుకోవచ్చు, కాని నీ పాదాలను కాపాడుకో. దానిని నేలపై ఉంచండి. ఆనందం, వస్తువులు మరియు మీ భావాలను పంచుకోవడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే జీవితం పంచుకున్నప్పుడే అందంగా మారుతుంది. గుర్తుంచుకోండి, ఏదైనా చాలా ఎక్కువ అది మంచిది కాదు. ఒక వ్యక్తి తన పరిమితులను దాటితే అలా చేస్తే అతను దెయ్యం అవుతాడు. అదే చెరువులో హంస ముత్యాలను, కొంగను కోస్తుంది. చేపలు దృక్పథానికి సంబంధించిన విషయం. తరువాత నీరు, అతను అక్కడ నివసిస్తున్నాడు. పాత్ర ఖాళీగా ఉంటే చేయవద్దు. ఎవరో ఏదో అడగడానికి వచ్చారని ఊహించుకోండి. అతను కావచ్చు. మీరు ప్రతిదీ విభజించిన తర్వాత వచ్చి ఉండాలి. ఎవరికి కష్టంగా అనిపించింది నువ్వు సమయం చూసినట్లయితే నువ్వు మరెవరికి హాని చెయ్యవచ్చు. కష్ట సమయాల్లో ఓదార్పునిచ్చేవాడు అపరిచితుడు కూడా హృదయంలోకి ప్రవేశిస్తాడు మరియు అతను చెడ్డవాడు. సకాలంలో మిమ్మల్ని విడిచిపెట్టే వ్యక్తి కూడా హృదయపూర్వకంగా మీ స్వంతమే. అది కిందకి వస్తుంది. ఏదైనా పని చేసే ముందు మీరు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ప్లాన్ చేయండి 1 నిమిషం వెచ్చించడం వల్ల అమలులో 10 నిమిషాలు ఆదా అవుతుంది. ఒక వ్యక్తి తన సంపాదన వల్ల పేదవాడు కాడు. అతను తన అవసరాలను బట్టి పేదవాడు లేదా ధనవంతుడు. ఇది ఏర్పడుతుంది. ఊపిరి ఆడకపోవడం వల్ల ఎవరూ చనిపోలేదు. మానవత్వం లేనివాడు ఎవ్వడూ ఉండడు. అతను కూడా ఒకరు ఎక్కడ బ్రతికి ఉన్నారు. తప్పుడు సుఖాన్ని ఇవ్వడానికి పూర్తిగా తిరస్కరించడం మంచిది. ఎందుకంటే మోసానికి శక్తి ఉండవచ్చు, కాని ప్రేమకు నేను నేటికీ పరిష్కరించబడ్డాను. ఎల్లప్పుడూ ప్రేమ భాషలోనే మాట్లాడండి. ఈ భాషను చెవిటివారు మాత్రమే వినలేరు. అవును, మూగవాడు కూడా మాట్లాడగలడు. పగటిపుట ఒక్కసారి నీతో నువ్వు మాట్లాడుకో, లేకపోతే మంచి వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని మీరు కోల్పోతారు. గుర్తుంచుకోండి, మీ జీవితాన్ని మార్చడానికి మీరు చేయాల్సిందల్లా నాకు ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి నువ్వే, నేనే. జీవితం ఒక్కసారే అని అంటారు జనాలు. ఇది అందుబాటులో ఉంది. కాని నిజం ఏమిటంటే జీవితం ప్రతిరోజూ కలుస్తుంది. మరణం ఒక్కసారే వస్తుంది. కొన్నిసార్లు జీవితం మనకు మట్టి కప్పులను ఇస్తుంది. నేను అమృతాన్ని ఇస్తాను. కాని మనం ఆ కప్పును మాత్రమే ఉంచుకుంటాము. వారు దానిని తిరస్కరిస్తారు. ప్రతి క్లిష్ట పరిస్థితికి దాని స్వంత లక్షణాలు ఉంటాయి. ఇది కొంత అవకాశాన్ని తెస్తుంది. వాళ్లు మాత్రమే గుర్తించాల్సిన అవసరముంది. కోపమున్నంతకాలం మరియు అహంకారం ఉన్నంతకాలం మంచి వ్యక్తులు మీ పేరును జాబితాలో చేర్చవద్దు. మేము నిజమైన వాళ్లం. నేను మంచిగా ఉండాలనుకోవడం లేదు. బాగుంది చూసి మంచిగా పిలువబడాలని కోరుకుంటున్నాను. ప్రాథమికమైన చాలా తక్కువ మంది ఉన్నారు. మిగిలినది కేవలం వాళ్లు ప్రదర్శనలో మునిగిపోతారు. జీవితంలో చాలా వరకు అత్యంత విలువైన విషయం ఏమిటంటే మీలో సరళతను కాపాడుకోవడం. ఉంచండి. కాని ఆధునికత జాతిలో మనం నేను నా సహజత్వాన్ని వదులుకుని కైనంగా మారిపోయాను. ఇది కైనత్వం మరియు కరుకుదనాన్ని దాటి చూడండి. జీవితం ఇది మునుపటి కంటే మరింత ఆనందదాయకంగా మారుతుంది. వంతెన మరియు 2 గోడలు ఒకే పదార్థంతో తయారు చేయబడ్డాయి. కాని ఒకటి కలుస్తుంది మరియు మరొకటి దూరాన్ని పెంచుతుంది. ఒక వ్యక్తికి ఎప్పుడూ అబద్ధం చెప్పకండి. మీ అబద్ధాలను కూడా నేను నమ్మాలి. సంబంధాలు బాధ్యతను నెరవేర్చడం కూడా ఒక కళ. దీనికి సంపద అవసరం లేదు.
కాదు, కాని అవగాహన అవసరం. జ్ఞాపకశక్తి విరిగిన నమ్మకాన్ని, గతాన్ని ఎప్పటికీ నిలుపుకోండి. తిరిగిరాదు. మనకు దగ్గరగా ఉన్న స్వరం ఇది మనస్సాక్షి గురించి. కాని చాలా తక్కువ మంది మాత్రమే వింటారు. మేము దానిని కనుగొన్నాము. ప్రపంచంలో 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఉన్నాయి. నిన్ను అక్కడికక్కడే వదిలేసి వెళ్లేవాడు మరియు మద్దతు ఇవ్వడానికి అవకాశాల కోసం చూస్తున్న ఇతరులు. మేము చేస్తాము. ఈ ఇద్దరి నిజమైన గుర్తింపును గుర్తించడం కష్టం. అది సమయానికి జరుగుతుంది. ఈ ప్రపంచపు వింత వ్యంగ్యం చూడండి. నిజాయితీపరులను మూర్ఖులు అంటారు ఉంది. నిజాయితీ లేని వ్యక్తిని తెలివైనవాడిగా మరియు సిగ్గులేని వ్యక్తిగా పరిగణిస్తారు. అందంగా పరిగణించబడుతుంది. మృదు హృదయుడు ప్రజలు మూర్ఖులు కాదు. వారికి తెలుసు ప్రజలు నువ్వు వాళ్లతో ఏ మాట ఆడుతున్నావు, కాని అప్పుడు వారు కూడా దానిని విస్మరిస్తారు. డబ్బుతో ధనవంతులు కావడానికి ఇది సులభం. కాని హృదయపూర్వకంగా ధనవంతులుగా ఉండటం చాలా అరుదు. అది ప్రజల విధిలో ఉంది. మాట్లాడే ముందు ఆలోచించండి, ఎందుకంటే కొన్నిసార్లు మన మాటలు ఎవరికీ ఉపయోగపడవు. అది జీవితాంతం గుండెమీద ఒక గాయాన్ని మిగిల్చుతుంది. నింపవద్దు. ఎవరికైనా జీవితాంతం మంచిది చేయి. కాని అప్పుడప్పుడు బలవంతం వల్ల ఏదైనా మంచి జరుగుతుంది. మీరు అలా చేయలేకపోతే అన్ని మంచి విషయాలు మరచిపోతాయి. ఉన్నాయి. ఒకరిని తప్పుగా అర్థం చేసుకునే ముందు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. WHO మీరు మీ పట్ల ఇష్టపడే విషయాలనే ఇతరుల పట్ల ఇష్టపడతారు. మీరు కూడా దీన్ని తీసుకోవాలనుకోవచ్చు. గుర్తుంచుకోండి, మీరు మర్యాదగా మాట్లాడితే, మీరు ఇలా చేస్తే మీకు గౌరవం స్వయంచాలకంగా లభిస్తుంది. సంబంధాలు కేవలం రక్తం మీద మాత్రమే కాదు, భావాలపై కూడా ఆధారపడి ఉంటాయి. తయారు చేయబడ్డాయి. కొంతమంది రక్త సంబంధీకులు కారు. ఉండేది. అయినప్పటికీ అతని ఉనికి తనకు చెందినదిగా అనిపించింది మీకు అనిపించేలా చేస్తుంది. మనిషి ప్రపంచం చేతుల్లో ఉన్నప్పుడు, అది విడిపోయినప్పుడు దేవునితో కనెక్ట్ అవ్వడానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. అది సంభవిస్తుంది. జీవితంలో తనను తాను వ్యక్తపరుచుకునే ముందు నేల ఎలా ఉందో చూడండి. ఎందుకంటే ప్రతి నేల విశ్వాసపాత్రమైనది కాదు. పోరాటం మానవీయం. ధరను పెంచుతుంది. పాలను గడ్డకట్టిస్తే అది పెరుగు అవుతుంది. ఇది ఏర్పడుతుంది. పెరుగు నుండి వెన్న, వెన్న నుండి నెయ్యి. ప్రతి ఒక్క వస్తువు ఎన్నిసార్లు వేధించబడుతుందో అది అంత విలువైనదిగా మారుతుంది. ఉంది. కాని అవన్నీ ఒకే రంగులో ఉంటాయి. కష్ట సమయాల్లో కూడా తన రంగును కోల్పోని వ్యక్తి ప్రతిగా ఆ వ్యక్తి మాత్రమే నిజమైన విలువను కలిగి ఉంటాడు. కొంచెం శూన్యం, అది కూడా ముఖ్యం, ఎందుకంటే అది మనం మనతో ఉండాల్సిన సమయం. దాన్ని కలుపుతుంది. గుర్తింపును సృష్టించడానికి 2 మార్గాలు ఉన్నాయి. బూట్లు ధరించడం ద్వారా, కష్టపడి పనిచేయడం ద్వారా గుర్తింపు మరియు బూట్లు ఏర్పడ్డాయి. ఎంపిక ద్వారా సృష్టించబడిన గుర్తింపు తేడా చాలా పెద్దది. సంతోషంగా అక్కడ నివసించే ప్రజలు ఎక్కువగా ప్రభావితమవుతారు, ఎందుకంటే వారు తమ సమస్యలను దాచిపెడతారు. ఓర్పు వచ్చినప్పుడు కొన్నిసార్లు మీకు నచ్చినది కూడా అది మనసులోంచి వెళ్ళిపోతుంది. కలలు చెదిరిపోయాయి. మనం ఒకప్పుడు మన జీవితంగా భావించేవాళ్లం. ప్రజలు మీరు మాట్లాడాలనుకునే వారితో మాట్లాడండి అని వారు అంటున్నారు, మీకు నచ్చింది. కాని నిజమైన సంబంధాలు ఒకటే. ప్రజలు మీ మాట వినడానికి ఇష్టపడే చోట ఉన్నాయి. చిన్న విషయాలను దృష్టిలో ఉంచుకోవడం, గొప్ప సంబంధాలు కూడా బలహీనంగా మారతాయి. కొన్నిసార్లు కొన్ని విషయాలను విస్మరించడం మంచిది. సంబంధాలను బలంగా ఉంచుతుంది. పని అయినా, నువ్వు ఎంత పెద్దవాడివైనా నీ ప్రవర్తన ఇలాగే ఉంటుంది. ఏమీ చేయనట్లు కనిపించేలా దాన్ని ఉంచండి. వినయం గొప్పతనానికి గొప్ప సంకేతం. అది సంభవిస్తుంది. నాకు జనసమూహం వద్దు. నాకు అది నా మౌనాన్ని అర్థం చేసుకునే వ్యక్తి నాకు కావాలి. అందరూ మాటలు వింటారు కాని భావాలు ఒకటే. అతనికి నిజం ఏమిటో అర్థమవుతుంది. గుర్తుంచుకో, అపరిచితులను మనవాళ్లగా చేసుకుంటూ ఎక్కడో మన స్వంత మనుషులను తయారు చేసుకుంటున్నాము. మిమ్మల్ని మీరు కోల్పోకండి, ఎందుకంటే కొన్నిసార్లు మనకు తెలియదు నువ్వు జనాలను సంతోషపెట్టడంలో చాలా బిజీగా ఉన్నావు. మా సొంత ప్రజలే మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని మేము భావిస్తున్నాము. వారు దానిని చేయడం ప్రారంభిస్తారు. జీవిత ప్రయాణంలో చాలా ఫిర్యాదులు ఉన్నాయి.
కాని నొప్పి అనిపించినప్పుడు దాన్ని పూర్తి చేయడానికి మీరు అక్కడికి చేరుకున్నప్పుడు క్యూలు ఇప్పటికే నిండిపోయి ఉన్నాయి. ప్రతి ఒక్కరికి వారి స్వంత పోరాటాలు ఉంటాయి. కాని మన సొంత గాయాలు అతిపెద్దవిగా అనిపిస్తాయి. మీ ముఖం ఎంత అందంగా ఉన్నా మీ నాలుక చేదుగా ఉంటే ప్రజలు దూరంగా ఉంటారు. పదాల అందం నిజమైనది ఆకర్షణ ఉంది. ఎందుకంటే వాక్కు ప్రభావం ఇది ముఖ సౌందర్యం కంటే లోతుగా వెళుతుంది. బాహ్య సౌందర్యం తాత్కాలికం. కాని అంతర్గత సున్నితత్వం మరియు నిజాయితీ ఒక వ్యక్తిని అమరునిగా చేస్తుంది. అందుకే నేను ఈ ప్రపంచంలో నన్ను నేను కనుగొంటాను. మీ బాహ్య రూపాన్ని బట్టి మాత్రమే తీర్పు చెప్పకండి. కాని మీ కర్మ మరియు ఆత్మ యొక్క స్వచ్ఛత మన ఏకైక నిజమైన గుర్తింపును సృష్టించడం. జీవితంలో కష్టాలు వస్తే అది కష్టమైన పాత్ర కాబట్టి వస్తే భయపడకండి. ఎల్లప్పుడూ ఉత్తమ కళాకారులకు ఇవ్వబడుతుంది. కష్ట సమయాలు పరీక్షలు కావు, కాని మీ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఒక అవకాశం అది జరుగుతుంది. మీరు మీ జీవితంలోని పాత రోజుల్లో ఉండే వరకు అధ్యాయాలు చదువుతూ ఉండండి. అప్పటి వరకు కొత్త అధ్యాయం మీరు సంతోషంగా జీవించలేరు. గత దుంహకాలు కొత్త అవకాశాల అందాన్ని మీరు పట్టుకుంటే మీరు దానిని అనుభవించలేరు. కొంతమంది మైనం లాంటివారు కరిగిపోయిన తర్వాత కూడా సంబంధాలను కొనసాగించే వ్యక్తులు ఉన్నారు. కొంతమంది ప్రతిదానిని కాల్చే నిప్పులాంటివారు ఆ ప్రదేశం మండడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మీరు మైనపుగా ఉండాలనుకుంటున్నారా లేదా అని మీరు నిర్ణయించుకోవాలి. అగ్ని మీ కలలు మీదేనని గుర్తుంచుకోండి. కాబట్టి మీరు వాటిని కూడా పూర్తి చేయాలి. పరిస్థితులు మీకు అనుకూలంగా లేవు. వెళ్తాను. ప్రజలు కూడా మీపై ఆశలు పెట్టుకున్నారు. అనుగుణంగా ఉండదు. కాని మీ సంకల్పం మీరు ఖచ్చితంగా మీ గమ్యాన్ని చేరుకుంటారు. డెలివరీ చేస్తుంది. ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది మీ కృషి మరియు ఉత్తమ సహచరుడు మీ విశ్వాసం. కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం నేర్చుకోండి. ఎందుకంటే ఇదే మీ నిజమైన బలం. ప్రపంచంలోని ప్రతిదీ కనుగొనవచ్చు, కాని మీకు ఆత్మవిశ్వాసం లేకపోతే కాబట్టి ఏదీ శాశ్వతంగా ఉంచబడదు. చెయ్యవచ్చు. కాబట్టి మిమ్మల్ని మీరు అంత బలంగా చేసుకోండి. మీ విజయం మరియు శాంతి మరొకరిపై ఆధారపడి ఉంటాయి. ఆధారపడకండి. ఉన్నదానిని అలాగే ఉంచు, అలాగే ప్రవర్తించు. కాని మీ నిజమైన గుర్తింపు ఎప్పుడూ ఓడిపోకండి. ప్రతి దగ్గరి వ్యక్తిని మీ స్వంతం చేసుకోండి. రాష్ట్రానికి చెప్పకండి, ఎందుకంటే ఈరోజు మీతో ఉన్నవారు రేపు కూడా అతను మీకు వ్యతిరేకంగా మారవచ్చు. పరిస్థితులు మారుతాయి మరియు వాటితో చాలా సంబంధాల రంగులు కూడా మారుతాయి. కాబట్టి జీవితాన్ని ఒక పాఠంగా తీసుకోండి. ప్రతి అనుభవం అది మిమ్మల్ని బలవంతులను చేస్తుంది. ప్రతి పరిస్థితి ఇది మీకు కొత్తగా ఏదో నేర్పుతుంది. ఈ ప్రపంచంలో మీ గుర్తింపు మరియు విలువలను కాపాడుకోండి. ఎప్పుడూ రాజీపడకండి. మృత్యువు చేతుల్లో విశ్రాంతి తీసుకోండి, అయితే అది కాని అక్కడ జీవం లేదు. కాబట్టి జీవితాన్ని కేవలం పోరాటంగా చూడకండి. దీన్ని ఒక సువర్ణావకాశంగా భావించండి. శ్వాస ఉన్నంత కాలం మీరు అక్కడ ఉన్నంత వరకు ప్రతిదీ సాధ్యమే. నిజమైన సమస్య ఏమిటంటే మనం మంచిగా ఉండటానికి ప్రయత్నించడం కాదు, కాని మనం ఇతరుల కోసం చేసేది అదే. మనం మంచిగా ఉండటానికి ప్రయత్నించేటప్పుడు మనల్ని మనం మరచిపోతాము. ఇది ప్రపంచ స్వభావం. ప్రజల ఉన్నంత కాలం లక్ష్యం నెరవేరింది. వారు కలిసి ఆడుకుంటారు. కాని వారి స్వార్థం ముగిసిన వెంటనే వాళ్లు తమ నిజస్వరూపాన్ని చూపించడం ప్రారంభిస్తారు. వాళ్లు అదే మనకు నేర్పించే వ్యక్తులు ఉన్నారు. అది మాత్రమే జీవితం మంచితనం మీద నడవదు. ఆత్మగౌరవం కూడా ఇది కూడా అంతే ముఖ్యమైనది. మాకు ఎవరు లేరు. నేను భావోద్వేగాలతో ఆడుకోవడానికి ప్రయత్నించలేదు. కాని ఇప్పుడు నేను ఖచ్చితంగా నన్ను నేను రక్షించుకోవడం నేర్చుకున్నాను. అనవసరంగా భావోద్వేగానికి గురికాకండి. భావాలు ఉన్నాయా? కాని అవి మిమ్మల్ని బలహీనపరిచినప్పుడు ఇచ్చినట్లయితే వాటిని నియంత్రించడం అవసరం. ప్రేమ, అనురాగం, నిజమైన ప్రేమ అనేవి కేవలం మోసం అక్కడ లేదు. కాని అవి విలువైనవి. అవి ఉన్నప్పుడు మాత్రమే సరైన వ్యక్తిని కలవండి. కాబట్టి ముందుగా మీరేమీది ఎవరో గుర్తించి ఆపై నిర్ణయించుకోండి. అది భావాలకు విలువైనది. చెడు చేయడానికి సమయం అది జరగకపోతే అదే గొప్పదనం. మరియు ఉంటే మీ ఉద్దేశాలు స్పష్టంగా ఉంటే కొన్నిసార్లు జీవితం కష్టతరమైన మార్గాలు కూడా మిమ్మల్ని సరైన గమ్యస్థానానికి నడిపిస్తాయి. బట్వాడా చేయగలదు.
మనిషి యొక్క ఉద్దేశ్యం ఎప్పుడూ ఉద్దేశాలు స్వచ్ఛమైనవి మరియు బలమైనవి అయితే కష్టాలు కూడా అతన్ని ఆపలేవు. హృదయం ఉన్నప్పుడు అది విరిగిపోతే నాలుక స్వయంచాలకంగా నిశ్శబ్దంగా మారుతుంది. ఎందుకంటే నిజమైన బాధకు మాటలు అవసరం, అది జరగదు. భావోద్వేగాలు ఉన్నవాళ్లు మాత్రమే ఏడుస్తారు. అవి నిజమే. మిగిలినవి కేవలం ప్రదర్శన కోసం. ఆటలు ఆడుకుందాం. ఇలాంటి వ్యక్తులు ఉన్నారు, స్వార్థపూరిత సంబంధాలు కలిగి ఉన్నవారు. వారిది కాదు, వారి కళ్లలో, హృదయాలలో సిగ్గులేదు. ఏదైనా నిజమైన అనుభూతి మీ హృదయంలో ఉంటే, నిజమైన ప్రేమ ఉంటే, దేవుని పట్ల భక్తి తప్పనిసరి. చేయి. ఆ ప్రేమ నిజమైతే అది దేనినైనా అధిగమిస్తుంది. పరిస్థితులలో మీరు ఖచ్చితంగా దాన్ని పొందుతారు. కాని అది కేవలం మోహమైతే దేవుడు దానిని రక్షిస్తాడు. అతను నీవాడు కాబట్టి నిన్ను తీసుకెళ్తాడు. ఇది మీకు హానికరం కావచ్చు. జీవితంలో ప్రకృతి, ఆలోచన మరియు పరిస్థితుల గురించి లోతైన అవగాహన ఒక ప్రభావం ఉంది. పుట్టిన ఏ వ్యక్తి అయినా పరిస్థితులు మరియు ఆలోచనలు దానిని చెడుగా చేయవు. దాన్ని అలాగే చేద్దాం. కాబట్టి ఎవరైనా మీరు మీ పాత్ర ద్వారా కాదు, మీ చర్యల ద్వారా తీర్పు ఇవ్వబడతారు. గంగానదిలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోవు. బదులుగా మనస్సు మరియు చర్యలు స్వచ్ఛంగా ఉన్నాయి. బాహ్య శుభ్రత, అంతర్గత స్వచ్ఛత చాలా ముఖ్యముంది. సంస్కృతి, మర్యాదలు మరియు మర్యాదలు మాత్రమే అది ఒక వ్యక్తి యొక్క నిజమైన గుర్తింపు. ఇది అయితే మీకు లక్షణాలు ఉంటే అప్పుడు మీ ఉనికి మిమ్మల్ని పరిచయం చేస్తుంది. జీవితం నా సహవాసం మరియు మద్దతు కాలంతో పాటు మారుతూ ఉన్నాయి. కాబట్టి మీ ఉనికి ఇతరులపై ఆధారపడి ఉంటుంది. దానిపై ఆధారపడకండి. తరచుగా ప్రజలు మిమ్మల్ని ఇష్టపడతారు. మీరు లేనప్పుడు మీ బాధలను ఆస్వాదించడం. దాన్ని తీసుకుందాం. అందరికీ అన్నీ చెప్పకండి. ఎందుకంటే మీ మాట వినే ప్రతి ఒక్కరూ మీకు సానుభూతి చూపేవారే. అది జరగదు. ఈ ప్రపంచంలో ఉచితమైనది ఒక్కటే. ఇది అందుబాటులో ఉంది. మీకు కావలసినంత టెన్షన్ తీసుకోవచ్చు. అవును, కాని మీరు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. అలాగే ఉంటుంది. నువ్వు వింటే నువ్వు పరిష్కారం పొందుతావు. కాని నేను మీకు చెబితే మీరు గందరగోళానికి గురవుతారు. అందువల్ల పదాలు ప్రజలు వింటారు కాబట్టి తెలివిగా ఎంచుకోండి. తక్కువగా అర్థం చేసుకుని వక్రీకరించిన రీతిలో విషయాలను వ్యాప్తి చేయడం ఇంకా చాలా ఉన్నాయి. మీ బలహీనతను ఎవరూ మీకు చూపించనివ్వకండి. అలా జరగనివ్వండి. ఎందుకంటే మద్దతు ఒక వ్యక్తిని బలహీనపరుస్తుంది. దాన్ని తయారు చేద్దాం. మీ కాళ్ల మీద నిలబడటానికి శక్తిని ఉంచుకోండి. జీవితంలో మంచి సమయాలు మంచిది అంత ముఖ్యమైనది కాదు మానవుడు. ఎందుకంటే మంచి వ్యక్తి మీ జీవితంలో మంచి క్షణాలను తీసుకురావచ్చు. గీతలో జీవితంలో అని స్పష్టంగా వ్రాయబడింది. వృధాకు 5 కారణాలు ఉన్నాయి. నిద్ర, కోపం, భయం, అలసట మరియు వాయిదా వేయడం. ఉంటే వీటిని నివారించగలిగితే విజయం ఖాయం. అది మీదే అవుతుంది. నిజం బాధిస్తుంది, కానీ అనివార్యం కూడా. అప్పు ఇచ్చే ముందు ఆలోచించండి. ఎందుకంటే మీ సొంత ప్రజలు మీ డబ్బును మర్చిపోతారు. మరియు మీరు మీ డబ్బు తిరిగి అడిగినప్పుడు వాళ్ళు నిన్ను బిచ్చగాడిలా పొరబడతారు. వాళ్ళు డేటింగ్ చేస్తారు, వాళ్ళు డేట్స్ ఇస్తూనే ఉంటారు, మరియు మీకు మీ స్వంత డబ్బు మిగులుతుంది. మీరు దానికోసం ఆరాటపడుతూనే ఉంటారు. ప్రతి వ్యక్తి జీవితంలో అతను దానిని తన హృదయం నుండి అనుభవించే సమయం వస్తుంది. ఈ ప్రపంచంలో నిజమైన సహచరుడు మాత్రమే అని జరుగుతుంది. దేవుడు మాత్రమే ఉన్నాడు. మానవ ధోరణి, ఆమె స్వార్థపరురాలు. నువ్వు ఎవరికోసమో ఉన్నంత కాలం, మీరు ఉపయోగకరంగా ఉన్నంత కాలం ప్రజలు మిమ్మల్ని చుట్టుముట్టారు. అలాగే ఉంటుంది. కాని మీ ఉపయోగమున్న క్షణం ప్రజలు మిమ్మల్ని మర్చిపోతారు. ఆలస్యం చేయను. అందరూ విషయాలను అర్థం చేసుకుంటారు, కాని చాలా తక్కువ మందికి తమ ప్రవర్తనను ఎలా మార్చుకోవాలో తెలుసు ఉంది. కాబట్టి ఈ ప్రపంచం నుండి ఎక్కువగా ఆశించవద్దు. కాని మిమ్మల్ని మీరు అంతగా స్వావలంబన చేసుకోండి. మీకు ఎవరి ఆమోదం లేదా మద్దతు అవసరం లేకపోవచ్చు. అందం క్షణికమైనది, కాని పాత్ర శాశ్వతమైనది. ముఖకాలంతో పాటు అందం మసకబారుతుంది, కాని వ్యక్తి యొక్క ప్రవర్తన మరియు ప్రవర్తన అది అతని నిజమైన గుర్తింపు అవుతుంది. ఎన్ని గంటలు అయినా పర్వాలేదు. ఎంత చౌకైనప్పటికీ సమయం ఎల్లప్పుడూ విలువైనదే. అది జరుగుతుంది. కాలం గడిచిపోయిన తర్వాత
దాన్ని మళ్లీ తిరిగి ఇవ్వలేము. ఈ కారణంగా జీవితంలో ప్రతి క్షణం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం ముఖ్యం. ఉంది, సుఖం, దుఃఖం అనేవి కేవలం అదృష్టానికి సంబంధించినవి కావు. కాని మన చర్యలు, మన ఆలోచనలు మరియు మన వాటిని నిర్ణయించేది ప్రయత్నాలే. సంపదకు, పేదరికానికి ఆనందంతో సంబంధం లేదు. అది జరగదు. రాజభవనాలలో నివసించేవారు కూడా ఏడుస్తారు మరియు గుడిసెలలో నివసించేవారు కూడా మీరు నవ్వగలరు. కొన్ని పరిస్థితులలో నిజమైన ఆనందం కాదు, అది మన దృక్కోణంలో ఉంది. జీవితంలో అర్థం చేసుకోవలసిన చేదు సత్యాలు చాలా ఉన్నాయి. అంగీకారం మనల్ని బలపరుస్తుంది. దేవుడు శ్రీకృష్ణుడు 4 వేదాల అర్థాన్ని చెప్పాడు. మీకు తెలియకపోయినా అది పట్టింపులేదు. కాని తెలివితేటలు, జవాబుదారీతనం, విధేయత మరియు నిజాయితీ, ఈ 4 పదాల అర్థం మీకు తెలిసినా జీవితం అది అర్థవంతంగా ఉంటుంది. కాబట్టి దీపక్ జీవితం అది కాలిపోవడం గౌరవనీయం కాదు. బదులుగా అతను ఇతరుల కోసం మండుతున్నాడు కాబట్టి అతను గౌరవనీయుడు. ఉంది, నాకు ఇతరుల మీద అసూయ లేదు. మా విశ్వాసం యొక్క మనం కోరుకున్నది లభించినప్పుడే పరీక్ష కలవడం. అయినప్పటికీ మన హృదయాలతో మనం ప్రభువును ప్రార్థిస్తాము కాబట్టి భక్తి తగ్గాలి. మీ ఆలోచనలు ఎలా ఉంటాయో మీ జీవితం కూడా అలాగే ఉంటుంది. మీకు తక్కువ ఆలోచనలు ఉంటాయి, అప్పుడు మీరు అణకువగా అవుతారు. మీకు మంచి ఆలోచనలు ఉంటే మీరు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ఎవరినైనా చాలా నమ్మండి. మీతో గొడవ పడుతున్నప్పుడు అతను గందరగోళంలో పడతాడని అపరాధ భావన కలిగి ఎవరినైనా అంతగా ప్రేమించడం అతను నిన్ను కోల్పోతానని ఎప్పుడూ భయపడ్డాడు. ఉన్నాయి. శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, చెడుకు ఎప్పుడూ దూరంగా ఉండాలి. ఎవరైనా చెడు పనులు చేస్తే అవసరం. చిన్నది, అతి చిన్న జీవి హృదయంలో కూడా దేవుడు నివసిస్తాడు. అది జరుగుతుంది. ఆ జీవి బాధను అనుభవిస్తుంది, దేవునికి బాధ కలిగిస్తుంది. కాబట్టి ఏ జీవికి అయినా బాధ కలిగించడం అంటే దేవుడికి బాధ కలిగించడమే. ఇది ఇవ్వడం లాంటిది. మరణం అనేది అనివార్యమైన నిజం. దానిని ఎప్పటికీ మార్చలేము. ఈ లోకం యొక్క సృష్టి ప్రారంభం నుండి జననం, మరణం ఉన్నాయి. చక్రం కొనసాగుతుంది. మానవుడి తీరు మీ పాత దుస్తులను వదిలేసి కొత్తవి ధరించండి దుస్తులు ధరిస్తాడు. అదే విధంగా ఆత్మ పాత పనికిరాని శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ప్రవేశిస్తుంది. అది శరీరాన్ని పట్టుకుంటుంది. ఇది ప్రకృతి నియమం ఉంది. ఈ సత్యాన్ని అంగీకరించడం వల్ల భయం నుండి విముక్తి లభిస్తుంది. వర్తమానంలో జీవించాలి. జ్ఞానవంతుడు వారు మరణానికి దుఃఖించరు లేదా ఇంకా బతికే ఉన్నవారికి అభిరుచులు, ఎందుకంటే చనిపోయినది మళ్లీ వస్తుందని వారికి తెలుసు. అతను పుడతాడు మరియు జీవించి ఉన్నవాడు ఒకరోజు ఖచ్చితంగా పుడతాడు, చనిపోతుంది. జ్ఞానం మాత్రమే అటువంటి శాశ్వతమైన అంశం. ఇది ఎక్కడైనా, ఏ స్థితిలోనైనా మరియు ఏ స్థితిలోనైనా కనుగొనవచ్చు. కాలక్రమేణా కూడా అది మనిషిని వదిలి వెళ్లదు. మీరు మీరే గెలవాలి, ఎందుకంటే మీరు ఓడిపోవడానికి ప్రపంచం ఇప్పటికే వేచి ఉంది. బంధువులు ప్రతిపక్ష నాయకుడిలా ఉంటారు. ఉన్నాయి. నువ్వు ఎంత బాగా చేసినా గాసిప్ చెప్పడం నేను ఖచ్చితంగా చేస్తాను. జీవితంలో ప్రతి ఒక్కరూ సవాళ్లను ఎదుర్కొంటారు, ఎందుకంటే అదృష్టం కూడా నా వాటాలోకి రాదు. ఇది అదృష్టవంతులను మాత్రమే పరీక్షిస్తుంది. పేదవాడిగా ఉండటం చెడ్డది కాదు, పేదవాడిగా కనిపించడం చెడ్డది. మీది మీ జేబులో ఎంత డబ్బు ఉంది మీతో పాటు ఎవరికీ తెలియనివ్వకండి. కాని చాలా కూడా నిన్ను ఎవరూ గౌరవించడం లేదని కాదు. కొన్ని తప్పులను క్షమించడం కొన్నిసార్లు మీకు ఉత్తమ ఎంపిక. అది పెద్ద తప్పుగా మారుతుంది. జీవితంలో నేను చేసిన ఒకే ఒక్క తప్పు ఏమిటంటే అందరికీ చెప్పాను. నేను దానిని నాకన్నా ముఖ్యమైనదిగా భావించాను. చాలా భయపడ్డాను. నేను ఎవరి ముఖాలు ఉన్నాయో ఆ వ్యక్తుల గురించి ఆలోచిస్తున్నాను. హృదయంలో తీపి, విషం ఉన్నాయి. భూమిపై వాతావరణం మారినట్లే సరైనది అదే విధంగా జీవితంలో కూడా ఆనందం వస్తుంది. అవశేషాలు. యుద్ధంలో లేదా జీవితంలో విజయం కేవలం ఇది 3 ఆయుధాల నుండి పొందబడుతుంది. మతం. ఏ మానవుడికి ఓర్పు, ధైర్యం పుట్టుకతోనే రావు. బదులుగా ఒకరు తన చర్యల ద్వారా గొప్పవారు అవుతారు. కొన్ని మీరు సాధించాలనుకుంటే మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ఎందుకంటే మద్దతు ఎంత నిజమైనది మరియు మంచిదైనా సరే వాళ్ళు దానిని వదిలేస్తారు. స్నేహితులు పేదవారా లేదా ధనవంతులారా?
అది పట్టింపు లేదు కాని చెడు సమయాల్లో అతను మీకు ఎంత మద్దతు ఇస్తాడనేది ముఖ్యం. మీ మతం ఏదైనా మంచి వ్యక్తిగా ఉండండి. మీ చర్యలు లెక్కించబడతాయి. మతం యొక్క కాదు. మీరు ఆనందం కోసం పనిచేస్తే మీరు సంతోషంగా ఉండరు, దాన్ని పొందుతారు. కాని మీరు సంతోషంగా పనిచేస్తే మీరు సంతోషంగా ఉంటారు. నేను ఖచ్చితంగా దాన్ని పొందుతాను. మీరు ఇతరులకు మంచిగా ఉన్నప్పుడు మీరు మీ జీవితంలో మంచిని మాత్రమే కోరుకుంటే నేను తిరిగి వస్తాను. ఇది ప్రకృతి నియమం ఉంది. మీరు ఎవరో బట్టి మీ విలువ నిర్ణయించబడదు. ఏమిటి? ఇది మిమ్మల్ని మీరు ఎలా చూస్తారనే దాని ద్వారా నిర్ణయించబడుతుంది. మీరు ఏమి సృష్టించగలరు? నవ్వుతున్న మనసు, నవ్వుతున్న ముఖం నిజమైన సంపద. ఉంది. మనిషి ఎప్పుడూ తన విధిని శపిస్తాడు. తన విధి కంటే గొప్పదని తెలిసి కూడా కర్మ అతని చేతుల్లోనే ఉంటుంది. మీలో వేల లోపాలు ఉండవచ్చు కాని మిమ్మల్ని మీరు నమ్ముకోవచ్చు. మీరు మీ వంతు కృషి చేయగలరని నమ్మండి. మీకు ప్రతిభ ఉంది. దేవుడు నీకోసం వేచి ఉన్నంతకాలం అతను దాన్ని పూర్తి చేస్తున్నాడు. సమయం వచ్చినప్పుడు అతను చాలా ఇస్తాడు, మీరు దానిని నిర్వహించలేరు. శ్రీకృష్ణుడు అంటున్నాడు, మానవ జీవితం ఎలుకల జీవితం లాంటిది. ఈరోజు వేసవి, రేపు వర్షం, రేపు మరుసటి రోజు శీతాకాలం. కొంచెం ఇబ్బంది అది వచ్చినప్పుడు మనం మన సహనాన్ని కోల్పోతాము. కాబట్టి కొంచెం మనం మారితే మనం అసహనానికి గురవుతాము. ఎప్పుడు వారి మీ వెనుక చెప్పే విషయాలను పట్టించుకోకండి. మాట్లాడుకుందాం. ఎందుకంటే దాని అర్థం స్పష్టంగా ఉంది, మీరు వారికంటే ఇంకా 2 అడుగులు ముందు ఉన్నారని. మిస్టర్ మానవుడు ఫలితాలపై శ్రద్ధ వహించాలని కృష్ణుడు చెబుతున్నాడు. చింత లేకుండా, దురాశ లేకుండా మరియు నిస్వార్థంగా మరియు నిష్పాక్షికంగా ఉండటం విధులు నిర్వర్తించాలి. లార్డ్ శ్రీకోపం మనిషిని నరకానికి నడిపిస్తుందని కృష్ణుడు అంటాడు. దానికి దారితీసే తలుపు ఉంది. కోపం రాకుండా ఆ వ్యక్తి మనసు అశాంతి చెందుతుంది. ఆ అభిరుచి నేను తరచుగా వచ్చి నన్ను నేను హాని చేసుకుంటాను ఉంది. శ్రీకృష్ణుడు మానవునికి ఇలా అంటాడు, కోపం తెచ్చుకోవడం మానుకోవాలి. చాలా కోపంగా కూడా రండి. మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఎల్లప్పుడూ ఇతరులకు మంచి చేసే వ్యక్తి ఒకరు కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడూ ఫలాలను ఇచ్చే చెట్టు కూడా రాళ్లతో తయారవుతుంది. దాని భారాన్ని భరించాలి. సత్యం ద్వారా సంపాదించిన డబ్బు అన్ని విధాలుగా ఆనందాన్ని ఇస్తుంది. మోసం ద్వారా సంపాదించిన డబ్బు దుఃఖాన్నే తెస్తుంది. మౌనంగా ఉండటం ద్వారా పెద్ద సమాధానం లేదు, మరియు క్షమించడం ద్వారా పెద్ద శిక్ష ఏమీ లేదు. కష్టపడి పనిచేసిన తర్వాత మీ కలలు నెరవేరకపోతే మీ మార్గాన్ని మార్చుకోండి. మనకు సూత్రాలు అవసరం లేదు, ఎందుకంటే చెట్లు కూడా ఎల్లప్పుడూ మారేది ఆకులు, వేర్లు కాదు. ఎవరిదో మీ సహవాసం వల్ల మీ ఆలోచనలు స్వచ్ఛంగా మారడం ప్రారంభిస్తే అర్థం చేసుకోండి, లీనా అతను సాధారణ వ్యక్తి కాదు. మీది కష్ట సమయాలే మిమ్మల్ని బలవంతులను చేస్తాయి. ఒకటి తెలివైన వ్యక్తి అంటే ఇతరులను చూసేవాడు. వాటి లక్షణాల నుండి నేర్చుకుంటారు. వాటితో పోలిస్తే మరియు అసూయపడదు. పెద్ద సంబంధాలు మాట్లాడటం ద్వారా కాదు, అతి చిన్న భావోద్వేగానికి అవి అర్థం చేసుకోవడం ద్వారా లోతుగా మారుతాయి. నేను అన్ని కోల్పోతే మీకు ఇంకా ఏదైనా చేయగల ధైర్యముంది. మీరు ఏమీ కోల్పోలేదని భావించండి. గీతలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు ఆయన బోధించేటప్పుడు, ఒక వ్యక్తి యొక్క చర్యలు క్రియ చేయడానికి, క్రియ చేయకుండా ఉండడానికి జన్మించాడు. ఇది చేయకుండా ఎవరూ జీవించలేరు. మానవులకు పరిణామాలు చింతించకుండా తమ విధులను నిర్వర్తించండి చేయాలి. శ్రీకృష్ణుడు తన భక్తులతో కార్యాచరణ మార్గాన్ని చూపుతుంది. మీ పని సమాజం మరియు మానవ సంక్షేమం కోసం. దానిపై దృష్టి పెడుతూ చేయండి. మిగిలిన పండు, దాని గురించి చింతించకండి. ఆ పనులన్నీ నేను దాన్ని అప్పగించు. ఈ మార్గాన్ని అనుసరించడం ద్వారా మీరు దాన్ని పొందవచ్చు. నా ప్రేమ గురించి మీరు భాగస్వామి కావచ్చు. ఈ రోజు ఈ ప్రపంచంలో మీ దగ్గర ఉంది, నిన్న అది వేరొకరిది, రేపటి తర్వాత అది వేరొకరి సొంతమవుతుంది. మీరు ఇక్కడ స్వేచ్ఛగా ఉన్నారు. మీరు మీ చేతులతో వచ్చారు మరియు ఖాళీ చేతులతో వెళతారు. మీలో ఎవరో ఒకరు అతను మీకు మద్దతు ఇవ్వకపోతే నిరాశ చెందకండి, ఎందుకంటే దేవుడి కంటే గొప్ప సహచరుడు మరొకరు లేరు. ఆనందం స్వేచ్ఛపై ఆధారపడి ఉంటుంది
మరియు స్వేచ్ఛ అనేది మీరు ఎంత ధైర్యంగా ఉన్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఉన్నాయి. ఈ ప్రపంచంలో నమ్మకం లేనివారు ఎవరూ లేరు. సంబంధం ఎక్కువ కాలం నిలవదు చేయవచ్చు. రేపు ఏదైనా పొరపాటు వల్ల విచారకరమైన రోజు అయితే, నేను చనిపోయి ఉంటే ఈ రోజు నా రోజు అని గుర్తుంచుకోండి. వృధా చేయకు. లక్ష్యంలో ఎవరు తప్పిపోయారు? అతను విజయం సాధించాడని భావించండి. నువ్వు ఏమి చేస్తున్నావు? మీరు అతన్ని ప్రేమిస్తే మీరు తప్పక విజయం సాధిస్తారు. మనసును అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. మానవ మనస్సు గాలిలా చంచలమైనది. ఈ మనసు ఇదే మనిషిని దారి తప్పేలా చేస్తుంది. ఉంటే మీ జీవితాన్ని విజయవంతం చేసుకోవాలనుకుంటే మీ మనస్సును నియంత్రించుకోండి. తప్పనిసరి. మనసును నియంత్రించుకోవడం ద్వారా మనస్సు యొక్క శక్తి కేంద్రీకృతమై ఉంటుంది. దీని ద్వారా మీరు మీ పనిలో విజయం సాధించడం ప్రారంభిస్తారు. గీత యొక్క అతని ప్రకారం తన మనస్సును నియంత్రించుకున్న వ్యక్తి మనసులో తలెత్తుతున్న పనికిరాని ఆలోచనలను ఆయన తీసేశాడు. అలాగే చింతలు మరియు కోరికలకు దూరంగా ఉంటుంది. దీనితో పాటు వ్యక్తి తన లక్ష్యాన్ని కూడా సులభంగా సాధించగలడు. నుండి అందుకుంటుంది. మనసు అదుపులో ఉంటే నువ్వు అలా చేయకపోతే ఆమె నీకు అతి పెద్దది అవుతుంది. అతను పెద్ద శత్రువు అవుతాడు. అజ్ఞాని వ్యక్తి సేవ ప్రయోజనం కోసం పని చేయండి. అయితే ప్రపంచ సంక్షేమం కోసం తెలివైన వ్యక్తులు పని చేద్దాం. ఏదైనా పని చేస్తున్నట్లయితే మీరు భయపడితే ఇది మీ ఆ పని ధైర్యంతో నిండి ఉంది. కృష్ణుడు ఇలా అంటాడు, నిజం శస్త్రచికిత్స లాంటిదని. ఇది కొంచెం బాధిస్తుంది కాని జీవితాంతం ఉపశమనం కలిగిస్తుంది. ఇది అందుబాటులో ఉంది. అబద్ధం నొప్పి నివారణ మందు లాంటిది. ఇది ఖచ్చితంగా కొంతకాలం మీకు కొంత ఉపశమనం ఇస్తుంది. ఇది మీకు అన్ని దుష్ప్రభావాలను ఇస్తుంది కాని మీరు దాని నుండి ఉపశమనం పొందుతారు. జీవితం బాధను ఇస్తుంది. గాసిప్ యొక్క అంచు చాలా ఉంది. అది ఎంత బలంగా ఉందంటే అది రక్త సంబంధాలను కూడా తెగతెంపులు చేయగలదు. ఆమె పన్నును ఉంచుకుంటుంది. కొన్నిసార్లు ప్రకృతి ఉద్దేశపూర్వకంగా మనల్ని క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టివేస్తుంది. తద్వారా మేము వారి ముఖాలపై ముసుగులు చూస్తున్నాము. మనం ఎవరిని గుడ్డిగా నమ్ముతాము? ఉన్నాయి. బంధుత్వాలు రక్త సంబంధాలు కావు. విశ్వాసం కలిగి ఉంటారు. మీరు నమ్మితే అపరిచితులు కూడా మన సొంతమవుతారు మరియు మనం విశ్వసిస్తే అది లేకపోతే మన సొంత వాళ్లు కూడా అపరిచితులు అవుతారు. స్నేహితులు మొత్తం భగవద్గీత మరియు శ్రీకృష్ణుడి అమూల్యమైన శ్లోకాలు ప్రసంగాలు వినడానికి మా ఛానల్ సత్య సనాతన్ని సందర్శించండి. తప్పకుండా సభ్యత్వాన్ని పొందండి. మిత్రులారా, మనం మీ జీవితానికి సానుకూల దిశానిర్దేశం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. మీకు నచ్చితే మీకు ఈ ప్రయత్నం నచ్చితే దయచేసి వ్యాఖ్య విభాగంలో వ్యాఖ్యానించండి. కృష్ణ అని రాయాలి. ధన్యవాదాలు మరియు జై శ్రీకృష్ణుడు.